హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. నేను ఇప్పుడైతే 'కన్నప్ప' మూవీ సినిమా చూసి రావడం జరిగింది. చూసిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటనేదైతే ఈ వీడియో రూపంతో మీతో పాటు నేనైతే షేర్ చేసుకుంటాను. 'మంచు విష్ణు' కలల ప్రాజెక్ట్‌గా భారీ తారాగణంలో రూపొందిన ఈ చిత్రం ఎట్టకేలకు థియేటర్‌లో అయితే విడుదలైందన్నమాట సినిమా. ఈ సినిమా అలాగే ఆల్రెడీ 'కృష్ణంరాజు' 'భక్త కన్నప్పకి' నటించడం జరిగిందన్నమాట. సో, ఇప్పుడున్న జనరేషన్‌కైతే మన 'మంచు విష్ణు' కన్నప్ప అనే క్యారెక్టర్‌తో సినిమా అయితే మన ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో 'ప్రభాస్', 'మోహన్ లాల్', 'అక్షయ్' తదితర పెద్ద తారాగణం అయితే నటించడం జరిగిందన్నమాట. కథా సారాంశంలోకి వెళ్ళినట్లయితే అడవిలో ఓ చిన్న గూడెంలో పుట్టి పెరిగినవాడు తిన్నడన్నమాట మంచు విష్ణు. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో అన్నీ తానే పెంచుతాడు. తండ్రి నాదనాథుడు శరత్ కుమారు. తిన్నడు తన చిన్ననాట జరిగిన ఓ సంఘటనతో నాస్తికుడిగా మారిపోతాడన్నమాట. దేవుడు లేడు అని నమ్ముతుంటాడు. విలువిద్యలు తిరుగులేని తిన్నడు తానుండే గూడెంతో పాటు చుట్టుపక్కల గూడెలకి ఏ ఆపద వచ్చినా ముందుంటాడనమాట. ఆ గూడెల్లో ఓ ఆనవాయితీ ఉంటదనమాట. ఆపద వచ్చిన ప్రతిసారి అందరూ క్షేమంగా ఉండాలని అక్కడ వెలిసిన అమ్మవారికి ఒకరిని బలి ఇస్తుంటారనమాట. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి గూడెం నుంచి బహిష్కరణకి గురవుతాడు మన తిన్నడు. మనసిచ్చిన నెమలి ప్రీతి ముకుందన్ అతని వెంటే నడుస్తుందన్నమాట. అలాగే నాస్తికుడిగా వెళ్ళిన తిన్నడు గొప్ప శివభక్తుడిగా ఎలా మారిపోయాడు? తిన్నడు ఎలా మారిపోవడానికి కారకుడైన రుద్ర ఎవరు? తిన్నడు భక్తుడిగా మారిపోయాక తన శివయ్య కోసం ఏం త్యాగం చేశాడు? అనేదే సినిమా కథ సారాంశం మాట. ఇదంతా కూడా పార్వతీదేవి శ్రీకాళహస్తి జ్ఞాన ప్రసంబిక ఎలాగా వెలిసిందనేదైతే దాని ప్రకారం అయితే సినిమా థియేటర్‌లోనే చూడాలన్నమాట. ఎందుకంటే భక్త కన్నప్ప జీవిత కథ చాలా మందికి తెలిసిందే. ఇదివరకు తెరకెక్కి విజయాన్ని అందుకున్న గొప్ప కథ మాట ఈ సినిమా. ఆల్రెడీ మన తెలుగులో మన కృష్ణరాజు గారు, మన ప్రభాస్ గారి తండ్రి అయితే నటించడం జరిగింది. సో, దాని తగ్గట్టుగా ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగైతే తీయడం జరిగింది. కానీ సినిమాలో హైలైట్స్ ఏంటంటే మన ప్రభాస్ గారి యాక్టింగ్ అనమాట. ఆ సినిమా మొత్తానికైతే ఆయన వచ్చిన సీన్స్ మాత్రమే హైలైట్‌గా అయితే నిలిచాయన్నమాట. ఎందుకంటే సినిమాలో చూసిన ప్రతి సన్నివేశం అయితే పెద్దగా జనాలు ఆకట్టుకోలేకపోతున్నాయనేసి అయితే చెప్పవచ్చు. ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ అయితే కొన్ని చోట్లయితే బోర్ కొట్టేస్తదన్నమాట. అసలు ఇంట్రెస్ట్ కూడా రాదు. ఏంటి సినిమా ఇలాగా టార్చర్ బేరర్ లాగా అనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని సీన్‌లయితే. ఎందుకు తీశార్రా స్వామి అనే విధంగా కూడా ఉన్నాయన్నమాట. కానీ సినిమా మొత్తానికైతే లాస్ట్ 20 మినిట్స్ అయితే మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ అయితే చూపించారన్నమాట. మన మంచు విష్ణు గారన్నమాట. ఇందులో ఆయన తండ్రి మంచు మోహన్ బాబు గారైతే ఇంక చెప్పసల. ఆయనకి నట స్వరూపం అనమాట. నటనలో ముందుకుండే కథానాయకులు ఆయన ఒక పెద్ద స్టార్ అని చెప్పొచ్చు. ఆయనైతే ఆయనకిచ్చిన కొన్ని కొన్ని సీన్‌లేసైతే ఇచ్చి పడేశారు. కానీ సినిమా మాత్రమైతే పెద్దగా అయితే నాకైతే పెద్దగా ఎక్కలేదు. కానీ ఇందులో 'ప్రభాస్‌గా' నటించడం వల్లే సినిమా మొత్తం హైపొచ్చింది. ఆ సినిమా హైప్‌కి తగ్గట్టుగైతే సినిమాలో కొన్ని కొన్ని సీన్స్ అయితే మాత్రం వేరే లెవెల్‌లో ఉంటాయన్నమాట. మెయిన్ ఏంటైతే బీజీఎం మాట. బీజీఎంకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలన్నమాట. ఆయనకి సినిమా ఆ 3 అవర్స్ మనము థియేటర్‌లో కూర్చొని సినిమా చూడగలుగుతున్నాం అంటే మాత్రం ఖచ్చితంగా కాదు మాత్రం బీజీఎం అనమాట. ఏం కొట్టారో స్వామి! మీరైతే దేవుడు సార్. మీరు మీరు అలా కొట్టడం వల్లే సినిమా అయితే ఒక రేంజ్‌లో ఉంది. ఎందుకంటే 'ప్రభాస్' రాకతో ఈ సినిమా మరో స్థాయికి వెళ్ళిందన్నమాట. కేవలం సంవత్సరంతోనే ఆయన విజువల్స్ కొట్టిస్తారు. 'రుద్ర' పాత్ర ప్రభావం అయితే అలాంటిదన్నమాట. శివపార్వతుల్లో అక్షయ్ కుమార్, కాజల్ అయితే కనిపిస్తారు. 'మోహన్ లాల్' అతిథి పాత్రలో కాసేపు మెరిసినా సినిమాకి గొప్ప ప్రభావం చూపిస్తుంది. సినిమాలో గొప్పగా చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయంటే, తిన్నడగా 'మంచు విష్ణు' నటనైతే బాగా చేశారన్నమాట. ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి ఆయన యాక్టింగ్‌కి అయితే ఒకప్పటికి ఇప్పటికి చేంజ్ చేసుకొని చాలా చేంజెస్ వచ్చాయి. అలాగే మన హీరో 'ప్రభాస్' కనిపించే ఎపిసోడ్స్ అయితే కొన్ని సీన్స్ అయితే అసలు హైలైట్ అనమాట. ఆ సినిమా మొత్తానికి చెప్పాలంటే అవే హైలైట్. కానీ మీ మరి 'మంచు విష్ణు' ఫ్యామిలీలో తీసుకోలేకపోవచ్చు. మళ్ళీ కథలోని భక్తి భావోద్వేగాలు మెయిన్ క్లైమాక్స్ అబ్బా! సినిమా అయితే ఓ రేంజ్‌లో ఉంది. బలహీనలైతే ప్రథమార్థం కొన్ని సన్నివేశాల్లో చివరికి కన్నప్ప ఓ వీరుడికి భక్తి కథ కొన్ని కొన్ని సీన్‌లు అయితే చిరాకనిపిస్తాయి. కానీ చూడొచ్చు వన్ టైమ్ వాచబుల్. ఖచ్చితంగా ఈ సినిమానైతే చూడండి. ఎందుకంటే ఆ సినిమా బడ్జెట్ 200,00,00,000కి తగ్గట్టుగా అయితే సినిమా లేదు. కొన్ని కొన్ని చోట్లయితే కార్టూన్ బొమ్మలు ఆడుకున్నట్టు ఉంటాయి. నాకది అనిపించింది. మీకెలాగ అనిపించింది? కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్. జై హింద్. జై హింద్.